బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే అందిన తాజా వార్త. ఒక ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిఆర్ఆర్ మృతి చెందారు. ఇక ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ అనుభవం ఎంతో కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా దూరం అయిపోవడంతో ఆ ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరికొన్ని కాసేపట్లో మనకు వచ్చే అవకాశం పూర్తి స్థాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో కాంగ్రెస్ నేతగా, సీనియర్ అనుభవం ఉన్నటువంటి నేతగా ఆయన ప్రజలకు సేవ చేసినటువంటి పరిస్థితి. ఈయన మరణంతో పూర్తిగా ఇప్పుడు విషాద ఛాయలు అనుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిఆర్ఆర్ కన్నుమూశారు. ఈ వార్తతో ఆదిలాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రజలకు ఎంతో సేవ చేసిన నేత దూరం అవడంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఇక సిఆర్ఆర్ మృతిపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో విషాదకర సంఘటన చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిఆర్ఆర్ మృతి చెందారు. మరణ వార్తతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక విషాద ఘటనలో పూర్తి స్థాయిగా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సిఆర్ఆర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన నేత దూరం అవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ విషాదం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అసలు ఎంతో రాజకీయ అనుభవం, ఈ మధ్యనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఒక్కసారిగా ఈ వార్త కాంగ్రెస్ పార్టీ కానీ, నేతలు కానీ ఆదిలాబాద్కు సంబంధించి ఇలాంటి వార్తని చెప్పొచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అంటే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు చాలా దుర్దినంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే 10 నియోజకవర్గాల్లో రాజకీయ కురువృద్ధుడిగా పేరున్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి, ఆయన పూర్తి పేరు చిలుకూరి రామచంద్రారెడ్డి అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఆయనను సిఆర్ఆర్ అనేటటువంటి పేరుతో సంబోధిస్తూ ఉంటారు గౌరవంగా. అయితే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సిఆర్ఆర్ ఈ రోజు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులనే కాదు, పూర్తిగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక తీరని లోటని చెప్పవచ్చు. 70వ దశకంలో రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించినటువంటి సిఆర్ఆర్ అప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నటువంటి తలమడుగు మండలంలోని కోడద్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు బిడ్డ. అప్పుడు జిల్లా పంచాయత్ సమితి నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించినటువంటి రామచంద్రారెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ 1989వ సంవత్సరంలో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది.
అటు తర్వాత ఆ పార్టీ అంటే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పిడి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రిగానే ఉన్నటువంటి సిఆర్ మొత్తానికి తన రాజకీయ జీవిత ప్రస్థానంలో 4 మార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి ఒక సీనియర్ నేతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరున్నటువంటి పరిస్థితి. అయితే ఏనాడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ కొరకు ఆయన ప్రయత్నించి విఫలమైన సందర్భంలో కేవలం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే తప్ప తన రాజకీయ జీవిత కాలంలో కూడా ఎప్పుడు ఏ పార్టీ వైపు చూడనటువంటి ఒక నిఖార్సైన నిజాయితీ పరుడైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా సీనియర్ నేతగా రామచంద్రారెడ్డిని మనం పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎవరికి లేన నాయకుడిగా సిఆర్ మనం పేర్కొనవచ్చు. అదే సమయంలో ఒక 30,000కు పైచిలుకు ఓటు బ్యాంకుడు కలిగి ఉన్నటువంటి ఏకైకుడిగా రామచంద్రారెడ్డిని మనం పరిస్థితి. అయితే పరిస్థితి ఇటీవల కాలంలో అంటే తాజా పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించి ఇక్కడ నుండి ప్రారంభించినటువంటి యాత్ర సందర్భంగా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డిని సముచితంగా గౌరవించినటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నింటినీ కూడా తనకు సంబంధించినటువంటి ఒక లీడర్షిప్ లో వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి విషయాన్ని రామచంద్రారెడ్డికి దాన్ని అప్పగించినట్లుగా మనకు తెలుస్తోంది. అదే క్రమంలో ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంలో చూసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ ఇంత చైతన్యవంతము ఇంత ఊపు తీసుకురావడంలో సిఆర్ఆర్ కృషి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి చూసినట్లయితే రామచంద్రారెడ్డి చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి అనేటటువంటిది చాలా కాంగ్రెస్ పార్టీకి కోలుకోని దెబ్బగా మనం పేర్కొనవచ్చు. కొంతకాలంగా సీరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయన దానికి సంబంధించి ప్రతి వారం కూడా చికిత్స తీసుకునేటటువంటి వాళ్ళు. అంటే వాస్తవంగా సీరియాసిస్ తో ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గినప్పటికీ కూడా ఆయన కాళ్ల చర్మానికి ఉన్నటువంటి సీరియాసిస్ వ్యాధి కారణంగా కొంత నడకలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రామచంద్రారెడ్డి కొద్ది రోజుల క్రితమే అంటే డాక్టర్ సూచించిన దానికి కొంత విరుద్ధంగా కొంత వ్యాయామం చేసినటువంటి నేపథ్యంలో అనారోగ్యానికి గురి కావడము, అదే సమయంలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన టైఫాయిడ్ జ్వరానికి కావడం జరిగింది. ఇదే కారణంగా అంటే వయోభారంతో బాధపడుతున్నటువంటి రామచంద్రారెడ్డికి ఇవన్నీ ఏకకాలంలో జరిగినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి రామచంద్రారెడ్డి ఈ రోజు సాయంత్రము బ్రెయిన్ లో స్ట్రోక్ రావడంతో మృతి చెందినట్లుగా అక్కడి వైద్య వర్గాలు ధృవీకరించడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి లాంటి నిఖార్స్ అయినటువంటి ఒక సీనియర్ లీడర్ ను కోల్పోవడం అనేటటువంటిది పూర్తిగా రాష్ట్రంలోనే కాంగ్రెస్ కు ఒక తీరని లోటుగా మాత్రం మనం పేర్కొనవచ్చు. రాజశేఖర్ అంటే ఎంతో రాజకీయ దురంధరుడుగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేస్తారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి, మంత్రిగా చేసి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక నేత దూరం అవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా కుదేరైనటువంటి కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ వార్త అనేది అక్కడ ఆదిలాబాద్ ప్రజలకే కాంగ్రెస్ పార్టీ కూడా కొంతవరకు నష్టం, కొంతవరకు బాధాకరమైనటువంటి వార్త. ఈ నేపథ్యంలో కార్యకర్త యొక్క ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క స్పందన ఏంటి? కాంగ్రెస్ కు చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ ను ఒక కుటుంబంగా కనుక మనం సంబోధించే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ కుటుంబం యావత్తు కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా శోక సందర్భంలో అంటే మునిగినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నా కూడా ఉమ్మడి జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించినటువంటి సీనియర్ నేత రామచంద్రారెడ్డిగా ఆ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వమే అంగీకరించేటటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే కంటే ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి ఘనత రామచంద్రారెడ్డికి దక్కిందని చెప్పవచ్చు. అయితే ఒకవైపున ఇటువంటి ఐక్యత రాగాన్ని ఆపించడానికి ముఖ్య కారకుడిగా సూత్రధారిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి యొక్క ఆశీస్సులతోనే కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అనేటటువంటి చర్చ అప్పట్లో కాదు ఇప్పుడు కూడా గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా వ్యక్తిగతంగా కంది శ్రీనివాసరెడ్డి చాలా
ఆ, ఆసక్తిగా ఉంటారు. అలాగే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు అనేటటువంటి ఒక టాక్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రామచంద్రారెడ్డి అకాలం అంటే హఠాన్ మరణం పట్ల కంది శ్రీనివాసరెడ్డి తన తీవ్ర సంతాపాన్ని ప్రగాఢంగా సానుభూతిని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి టిపిసిసి అధ్యక్షులు కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కూడా ఈ యొక్క విషయంలో మొదటగా పూర్తి దిగ్భ్రాంతికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడే నిజాన్ని నిర్ధారించుకున్న తర్వాత పూర్తిగా శోక సందర్భంలో మునిగినట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రాజకీయంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజకీయ కురువృద్ధునిగా పేరున్న సిఆర్ఆర్ కాసేపటి క్రితం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక చిలుకూరి రామచంద్రరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక శోక సందర్భంలో ఆదిలాబాద్ ప్రజలు, కాంగ్రెస్ కేడర్ మునిగిపోయింది. ఎమ్మెల్యేగా 4 సార్లు మంత్రిగా చేసిన అనుభవం పూర్తి స్థాయిలో ఇప్పుడు కనుమరుగు అయిపోతున్నటువంటి పరిస్థితితో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సిఆర్ఆర్ మృతి పట్ల కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రాజకీయంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధునిగా పేరున్న సిఆర్ఆర్ కాసేపటి క్రితం హైదరాబాద్ నిమ్స్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక చిలుకూరి రామచంద్రరెడ్డి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శోక సందర్భంలో మునిగిపోయింది ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రజలు, అలాగే కాంగ్రెస్ కేడర్. పూర్తి స్థాయిలో 4 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎదిగిన తీరు రాజకీయ నేతలకు ఆదర్శం. అలాంటి నేత దూరం అవడంతో ఒక్కసారిగా ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేడర్లో నిరుత్సాహం నెలకొంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయామంటూ కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రాజకీయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధునిగా పేరున్న సిఆర్ఆర్ కాసేపటి క్రితం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిలుకూరి రామచంద్రరెడ్డి మరణంతో ఆదిలాబాద్ కేడర్ మొత్తం పూర్తిగా శోక సందర్భంలో మునిగిపోయింది. ఆదిలాబాద్ ప్రజలు, కాంగ్రెస్ కేడర్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యేగా 4 సార్లు ఆయన చేశారు, అలాగే మంత్రిగా 2 సార్లు చేసి అపార అనుభవం కలిగిన రాజకీయ నేత దూరం అవడం తీరని లోటుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సిఆర్ఆర్ మృతి పట్ల కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ గురువర్ధన్గా పేరున్న ఆదిలాబాద్ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సిఆర్ఆర్ కాసేపటి క్రితం హైదరాబాద్ నిమ్స్లో మృతి చెందారు. ఇక శోక సందర్భంలో ఆదిలాబాద్ ప్రజలు, కాంగ్రెస్ కేడర్ మునిగిపోయింది. ఇక ఆయన మరణంపై పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు చేసినటువంటి రాజకీయ అనుభవం ఒక కురువృద్ధుని కోల్పోయిందంటూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని కూడా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన ఆయన తీరు ఎంతో రాజకీయ నేతలకు, ఎంతో మందికి ఆదర్శమని కూడా కొనియాడుతున్నారు. ఒక రాజకీయ కురుద్దుని కోల్పోవడం రాష్ట్రానికే కాదు, ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా తీవ్రని నష్టమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి, మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధునిగా పేరున్న సి రామచంద్రారెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శోకసంద్రంలో ఆదిలాబాద్ ప్రజలు, కాంగ్రెస్ కేడర్ దీంతో మునిగిపోయింది. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు ఆయన చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా పూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే ఆదిలాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి కాదు, ఆదిలాబాద్ ప్రాంతానికి తీరని లోటని అన్నారు. ఒక పెద్ద దిక్కుని కోల్పోయామని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.